నెల్లూరు జిల్లా కందుకూరు సబ్ కలెక్టరేట్లో వినతిపత్రం అందజేశారు అగ్రికోల్డ్ బాధితులు. వరికుంటపాడు మండలంలో ఉన్న 1000 ఎకరాల్లో జామాయిల్ చెట్లను అక్రమంగా కొట్టివేసి తరలిస్తున్నారంటూ ఫిర్యాదు చేశారు. గత ప్రభుత్వం సిఐడికి అప్పచెప్పారని, సిఐడి పర్యవేక్షణలో ఉన్న చెట్లను కొంతమంది అక్రమంగా కొట్టివేసి అమ్ముకుంటున్నారని ఆరోపించారు. పోలీసులు కూడా ఎటువంటి చర్యలు తీసుకోకుండా వారికి సహకరిస్తున్నారన్నారు. చర్యలు తీసుకుని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్ ఆఫీసుల వద్ద నిరసన వ్యక్తం చేస్తామన్నారు అగ్రిగోల్డ్ బాధితులు. ఆధీనంలో ఉన్నటువంటి భూమి నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలంలో అగ్రిగోల్డ్ భూములకు సంబంధించినటువంటి వాటి మీద కోట్ల విలువ చేసేటటువంటి కలిగిరి మండలంలో ఎర్రచందనం, వరికుంటపాడు మండలంలో జామా లాంటివి ఉన్నాయన్నమాట. ఈ 15-20 సంవత్సరాలు పెరిగిన తర్వాత అది దాదాపు పెద్ద దూలాల్లాగా జామా చెట్టు వచ్చినాయి. ఒక ఎకరాకి వచ్చి సుమారు 4 నుంచి 6-5 లక్షల విలువ చేసే కర్ర ఏర్పడింది. ఈ కర్రను కొంతమంది దొంగలించుకొని ఎత్తుకొని ఉన్నారు. ఈ విషయాన్ని స్థానిక పత్రికలన్నీ కూడా జనవరి మాసం అంతా కూడా పేపర్లు వేయడం జరిగింది. ఈ విషయం తెలిసిన అగ్రిగోల్డ్ బాధితులు మేము కలిసి ఫిబ్రవరి 5వ తారీఖున వరికుంటపాడు మండలం కరీంపాడుకి వెళ్ళి వాటిని పరిశీలించడం జరిగింది. అక్కడ పేపర్లో ఏదైతే వచ్చిందో కొట్టుకోకపోవడం వగైరాలన్నీ కూడా అక్కడ కనపడ్డాయి. ఈ విషయాన్ని స్థానిక ఎంఆర్ఓ గారి దృష్టికి తీసుకెళ్ళి ఇప్పటికే కోట్ల విలువ చేసేటటువంటి జామాయిలు ఎత్తుకోపోవడం జరిగింది. ఇంకా 60-70 లక్షల విలువ చేసేటటువంటి కర్ర అక్కడ ఉంది, దాన్ని కాపాడమని చెప్పి ఆయనకు అర్జీ ఇచ్చి రావడం జరిగింది.